మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలో 320కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ ఎక్కడా పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లు అధ్వానంగా మారాయి. రైతులు ఎండనక వాననక కళ్ళల్లోనే ఉంటూ పంటలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోతుందేమోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో మా మంచిర్యాల ప్రతినిధి ఉమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. మంచిర్యాల జిల్లాలో 320కి పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్నప్పటికీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో కొనుగోలు పూర్తి స్థాయిలో కూడా ప్రారంభం కాలేదు. ప్రస్తుతం మనం ఏదైతే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని చెన్నూరు మండలం కిష్టంపేట వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 20 రోజులుగా రైతులు వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఇక్కడ ఆరబోచారు. ఇక్కడ ఎవరు కూడా ఏ అధికారి కూడా ఇంతవరకు ఇక్కడికి రాలేదు, కొనుగోలు కూడా ప్రారంభించలేదంటూ ఏదైతే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు తీవ్రమైన ఎండలు, మరోవైపు ఎప్పుడు ఏదైతే వర్షం పడుతుందో తెలియని పరిస్థితుల్లో రాత్రింబవళ్ళు కూడా రైతులు ఇక్కడే ఉండి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా తమల్ని పట్టించుకోవడం లేదంటూ కూడా ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. సాక్షాత్తు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగతా ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి చాలామంది కిష్టంపేటకు సంబంధించిన రైతులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటిది, మీకు ఎన్ని ఎకరాలు ఉంది, ఇక్కడికి వడ్లు ఎప్పుడు తీసుకొచ్చారు? నా పేరు రవికుమార్. మాకు ఒక 3 ఎకరాల ల్యాండ్ ఉంది. 15 నుంచి 20 రోజుల మధ్య వ్యవధిలో ఇక్కడి వడ్ల సెంటర్ కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకురావడం జరిగింది. 15 నుంచి 20 రోజుల వ్యవధిలో వడ్లను రోజు పొద్దున సాయంత్రం రోజు అటు ఇటు తిప్పడం, మ్యాచర్ వచ్చే విధంగా అన్నీ ఇప్పుడు మీరు ఒకసారి పరిశీలించండి. రాత్రి వర్షానికి, దుమారానికి, రాత్రి వేళల్లో రైతులు మొత్తం ఇక్కడనే రాత్రి రావడం, మళ్ళీ చదువుకోవడం, పోవడం, మళ్ళీ గాలి దుమారం వస్తే మళ్ళీ రావడం, పరదలు అయితే కప్పుకోవడం, పోవడం అనే వ్యవస్థ రైతులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కానీ, కలెక్టర్ గారు కానీ, ఉన్నత అధికారులు, సంబంధిత అధికారులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు వెంటనే చర్య తీసుకొని ఉన్నటువంటి రైతుల వడ్లను ఇమీడియట్గా కొనుగోలు చేసి విధంగా చూడాలని చెప్పేసి. ప్రధానంగా ఒకటి చెప్పండి, వాళ్ళ తీవ్రమైన ఎండలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రాత్రనక పగలనక ఇక్కడే కాపలాగా వస్తున్నాం ఈ కొనుగోలు కేంద్రంలో అంటున్నారు. ఇక్కడ ఏ అధికారి కూడా రావడం లేదా? ఒకవేళ అధికారి వచ్చినట్టయితే మీరు అడిగితే అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? మేము అడిగితే ఏంటంటే, ఇప్పుడు వడ్ల కొనుగోలు సంబంధించి ఐకేపీ సెంటర్ల ఇన్ఛార్జీలు కానీ, పిఎస్ఎస్ ప్యాక్స్ సంబంధించి డిసిఎంఎస్ సెంటర్లు రకరకాల, అంటే ఇప్పుడు మా విలేజ్ పెద్ద విలేజ్, చాలామంది రైతులు ఉన్నారు, ఇక్కడ పెద్ద రైతులు ఉన్నారు. 3-4 సెంటర్లు ఉన్నాయి. అన్ని సెంటర్లలో కూడా ఒకే విధంగా ఏమైంది, 15-20 రోజుల కాల వ్యవధి జరుగుతుంది. ఆల్రెడీ వడ్లు మ్యాచర్కి వచ్చినాయి. వడ్లను కూడా చెక్ చేసుకోవడానికి అన్ని మ్యాచర్ చేసి అన్ని కుప్పపోసి ఉంచారు. అయినా కానీ మాకు ఇంకా ట్యాగింగ్ ఇవ్వలేదు, మాకు మిల్లర్స్ అలాట్మెంట్ లేదు, మేము ఎవరికైనా పంపడానికి వీలు ఉంది, మాకు ఇంకా అక్కడ నుంచే గైడ్లైన్స్ అందలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీనిపైన కూడా కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ దీనికి సంబంధించిన అధికారులు తొందరగా చర్య తీసుకొని రైతుల వడ్లను తొందరగా కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే కిష్టంపేటలో దాదాపు 3 నుంచి 4 సెంటర్లు ఉన్నాయని మీరే అంటున్నారు. అంతటా కూడా ఇదే పరిస్థితి ఉందా? అంతటి ఇదే పరిస్థితి ఉంది అని వాళ్ళే సంబంధిత ఈ ఇన్ఛార్జీలు వాళ్ళే చెప్తారు. మాకే కాదు, ఎవరికి రాలేదు. మరి అక్కడ ఇక్కడ ఎవరైనా మండలంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడైనా లేపిర్రానంటే లేదు, ఇంకా మాకు ట్యాగింగ్ ఇవ్వలేదు, మాకు మిల్లు అలాట్మెంట్ లేదు, మాకు గోదామ్స్ ఇస్తారని కొందరు అంటున్నారు, లేకపోతే మిల్ అలాట్మెంట్ అని మరికొందరు అంటున్నారు. కానీ మాకు సంబంధిత పూర్తి స్థాయి గైడ్లైన్స్ రాలేదు. మీరైతే వడ్లను ఆరబెట్టండి అంటే రైతులంతా రోజు ఒక 2-3 సార్లు వచ్చి వడ్లను తిర్లమర్ల చేసి దానికి ఆరబోసి కుప్పలు పోసి ఉంచారు. 15 నుంచి 20 రోజుల కాల వ్యవధి కంటే కొంత రైతులు ఇంకెక్కువ సమయం కూడా అవుతుంది. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ సంబంధిత అధికారులు కూడా గుర్తించి తొందరగా వడ్లు లేపాలని కోరుకుంటున్నాం. ఓకే అండి, మీరు చెప్పండి, వాళ్ళ సాక్షాత్తు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉన్నది అంటే ఎట్లా? అధికారులు ఏమంటున్నారు? ఏకంగా ఈ ఒకవైపు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడ యుద్ధ ప్రాతిపాదికన వేగవంతంగా కొనుగోలు జరపాల్సిన అధికారులు ఇవాళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇక మొత్తం రైతు అంటేనే పక్షపాతిగా చేస్తుంది గవర్నమెంటు. రైతుకు కావాల్సిన పని చేసుకుంటే ఎవరి పనాలు చేసుకుంటామని మేమనుకుంటే, ఇప్పుడు 20-25 రోజులు అయితే అది కళ్ళ వారబెట్టి అడబెడితే మొన్న రాత్రి పెద్ద వాన వచ్చింది. ఫ్యామిలీతో వస్తే ఆ కవర్ లాగాయి, తెల్లార వరకు నానింది, మళ్ళీ ఉల్లార పోసినాం, మళ్ళీ చేసినాం. ఇంక వరకు ఏ అమాలి లేదు, ఈ సంబంధిత అధికారులు లేరు. ఇంకా గిట్టనే ఇవాళ న్యూస్ కూడా వస్తుంది, మొత్తం 8-9 జిల్లాలకు రెడ్ అలర్ట్ అని, వర్షం వస్తుందని. ఇప్పుడు పరిస్థితి ఏం చేయాలనో ఇంకా రైతులు ఏం చేసేటట్లేదు. దాని గురించి మంత్రి గారు కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ కొద్దిగా పట్టించుకొని తొందరగా
24 గంటలలోపు మా కాంట చాలా మా అడ్లు లేపాలని మంత్రి గారికి కానీ కలెక్టర్ గారికి కానీ అందరికీ విన్నపం చేసుకుంటున్నాం. ఓకే, మొత్తంగా ఏదైతే రైతులు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 20 రోజులుగా తాము వడ్లను తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టినప్పటికీ కూడా ఏ అధికారి కూడా తమ వైపు చూడడం లేదని, తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని సాక్షాత్తు మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉన్నది. వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు కూడా యుద్ధ ప్రాతిపాదికన కొనుగోళ్లు వేగవంతంగా ప్రారంభించి తమను ఈ కష్టాల నుంచి బయటపడేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.